హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను మంచి టేస్టీ పులిహోర అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. పులిహోరనే కదండి, అందరికీ తెలిసిందే ఇది అని అనుకోకండి. ఇలాంటి పులిహోర కాదండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇదైతే మా అమ్మ చేసే పులిహోర. దీనికైతే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. మేమైతే కాలేజ్ డేస్లో హాస్టల్లో ఉండేవాళ్ళము. మా మదర్ అయితే ఇది ఈజీగా 1 కిలో దాకా చేసి పంపించేదండి. మేమైతే అది అయిపోయే వరకు దాంతోనే తినేవాళ్ళము. కాలేజ్ డేస్ అయితే చాలా బాగుండేవి. ఇంకేంటి, మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? అయితే కామెంట్ చేయండి తప్పకుండా. అయితే అంత టేస్టీగా ఉంటుంది. మా అందరి ఫేవరెట్ అండి ఈ పులిహోర. అయితే తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే టేస్ట్ అయితే చెప్తారు. లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే చింతపండుని వాష్ చేసేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే గుజ్జు అనేది బాగా వస్తుంది. వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత అయితే కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే మినపప్పు, శనగపప్పు, అలానే మెంతులు, తర్వాత ధనియాలు, కొద్దిగా మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూను జీలకర్ర వేసుకొని ఇంకాసేపు వేగనివ్వాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే త్వరగా పైన మొత్తం మాడిపోయి ఉంటుంది, గింజలు లోపల మాత్రం ఫ్రై అయ్యిండవు. తర్వాత ఇందులోనే ఎండుమిర్చి అనేది నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను. మిరియాలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి. తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని చిట్పట్లు ఆడిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతుంది వేడి మీద వేసామంటే. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు వేసుకొని చిట్పట్లాడనివ్వాలి. చిట్పట్లాడిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకొని చిట్పట్లాడనివ్వాలి. ఈ పులిహోరకైతే పచ్చి కరివేపాకు ఉంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చిని కాసేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత చింతపండుని బాగా గుజ్జు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటను ముందుగా అయితే సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత తగినంత సాల్టు, పసుపు వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం వేయించుకున్నాం కదా పల్లీలను, ముందుగా అయితే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. పొడిలాగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న మినపప్పు, శనగపప్పు, నువ్వులు అనేవి మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇవి కూడా మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా మీడియంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా బాగా దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడైతే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా అయితే పల్లీల పొడి వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం బాగా చింతపండు గుజ్జుకు పట్టేలాగా మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత
కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత రైస్ మాత్రం బాగా పొడిగా ఉంటే బాగుంటుంది టేస్ట్. అది ఇంకా ముద్దగా ఉంటే మాత్రం టేస్ట్ అంత బాగోదండి. ఈ విధంగా వండుకున్న రైస్ని చింతపండు గుజ్జులో వేసేసుకొని స్లోగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఇంకా చేత్తో కలిపితే ఇంకా మంచిది. కాకపోతే వేడిగా ఉంది కాబట్టి రైస్ నేను ఈ విధంగా గరిటెతోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ పులిహోరకైతే పోపు కూడా పెట్టేసుకోవాలి. ఈ పోపు అంతా వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి. పల్లీలు, మనం వేసిన శనగపప్పు, మినపప్పు అన్నీ తినేటప్పుడు కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది పులిహోర మాత్రం. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఈ పప్పులు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక కరివేపాకు కొద్దిగా వేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని 1 మినిట్ పాటు పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం పులిహోరకి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం పోపు అంతా పులిహోరకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతే అండి. పులిహోర మాత్రం చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కానీ పిల్లలకి లంచ్ బాక్సులకు పెట్టారంటే మాత్రం వద్దనకుండా తినని వాళ్ళు కూడా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.